56 మిలియన్ల విలువైనటువంటి అమెరికన్ MQ-9 రేపర్ డ్రోన్స్, అమెరికన్ MQ-9 రేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సిగోనెల్లా నాటో బేస్లో ఉంచారు. సిసిటి ఇటలీకి పంపించేటటువంటి వ్యవహారాలకు సంబంధించి అమెరికా ప్లాన్ చేసుకుంటున్నటువంటి వేళ ఏదైతే దానికి ట్రాన్స్పోర్టేషన్కి ముందు రష్యా వాటిని జామ్ చేసింది. రష్యాకి సంబంధించినటువంటి దళాలు తమ టెక్నాలజికల్ బ్రెయిన్స్ను ఉపయోగించి వాటి సాఫ్ట్వేర్ని దెబ్బతీసేసినాయి. రష్యా జామ్ చేసి పడేసింది. అవన్నీ కూడా గైడెన్స్ శాటిలైట్ ఫీడ్ కిందన క్రాష్ చేసి పడేసింది. తద్వారా అమెరికా, సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పంటే, అమెరికా ఎట్లే కొన్ని MQ-9 డ్రోన్స్ని పంపిస్తోంది. భారీగా రేటు దాదాపుగా 56 కోట్ల మిలియన్ డాలర్ల విలువైనటువంటి వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీని మెయిన్ గైడెడ్ డ్రోన్స్ అనమాట. ఇవి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇదంతా కూడా ఉంటుంది. వాటికి ఆ సాఫ్ట్వేర్ని రష్యన్ వాళ్ళు హ్యాక్ చేసి వాటిని క్రాష్ చేశారట. దీంతో అవన్నీ ఒక్కసారిగా చివరికి చెప్పాలంటే మన టాయ్స్ ఉంటాయి కదా, బొమ్మలు, ఎగిరే బొమ్మలు ఉంటుంటాయి, అట్లాంటి పరిస్థితికి అయిపోయినాయి అనమాట.